నేను చాలా అదొకటే కాదండి, నేను రచయితలకి చెప్పేది ఏంటంటే పోతన చదవమంటాడు. నన్నయ్య తిక్కన పక్కన పెట్టండి, పోతన చదవాలండి. ఎంత బాగా రాస్తాడండి. పోయమ్మ నీ కుమారుడు మా ఇంట్లను పాలు పెరుగు మననీడమ్మ, పోయేదం ఎక్కడికైనాను మా ఇంట్లను సులభులాన మంజులవాణి. సింపుల్గా. సులభులు అంటే గేదెలు ఆవులు, వాటి మీద ఒట్టేసి చెప్తున్నాము. మీ అబ్బాయి గొడవ మేము భరించలేకపోతున్నాము, పోతున్నాం అంటాడు. సింపుల్గా ఉంది కదా పద్యం, హాయిగా ఉంది. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు అబద్ధం చెప్పొచ్చు అదిప నీకు పాపం రాదు అన్నాడు. పోతన చదవకుండా రైటర్ అవ్వలేడండి నాకు తెలిసిన. సులభ శైలి రాయాలండి, క్లిష్టమైన శైలి ఓకే, అది ఓకే, అందరికి అర్థం అవ్వాలి. చదువుతూ ఉంటే ఒక లై ఉండాలండి. అతను అక్కడికి వెళ్ళాడు, అతను వెళ్ళాడు అక్కడికి అతను వెళ్ళాడు, మూడిట్లో చాలా తేడా ఉందండి. ఆ చదివే ఫ్లోలో చాలా తేడా ఉంది. కాంప్లెక్స్ చేయకూడదు, దాన్ని కష్టంగా చేయకూడదు, హాయిగా సులభతరంగా ఉండాలి. ఏం దృశ్యం మనం చెప్పదలుచుకున్నాము అది ఎక్కడ పెట్టాలి అనేది కూడా కావచ్చు. ఈ సందర్భంలో మీరన్న ఈ సులభంగా అందరికి అర్థమైతే ఎట్లంటే, తిరుపతి వెంకటగోలు పాండవ ఉద్యోగ నాటకాలు ఉన్నాయి. బావా ఎప్పుడు వచ్చి తీవు, ముందుగా వచ్చి తింది. మామూలుగా జనం మాట్లాడుకుంటే జనం భాష కదా అది. అది ఎంతగా జనంలోకి వెళ్ళే పండిత పామరులు, మన పల్లెల్లో గేదెలు తోలుకునే వాళ్ళు కూడా ఆ పద్యాలు చదువుతారు. అంతగా పద్యం లోపలికి వెళ్ళింది. సో మీరు పదే చెప్తుంటారు కదా, జ్ఞాపశక్తి పెరగడానికి పద్యాలు నేర్చుకోవడానికి ఉన్న సంబంధము మీరు అనుభవించింది ఏంటి సార్? అది ఆటోమేటిక్గా వచ్చేసిందండి చిన్నప్పటి నుంచి. నేను రైటర్ అవడానికి కారణం కూడా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటమే. గబుక్కుని రాస్తూ ఉండగా ఏదో గుర్తొస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి వేటూరు సుందరామూర్తి గారు భక్త కన్నప్పలో కొట్టితే నేనని పడగొట్టితే నేనని, అవును, అది పాట వింటూ ఉంటేనే ఒక యుద్ధం జరుగుతున్న ఫీలింగ్ వస్తుందండి. ఒక రైటర్ రాసేటప్పుడు నువ్వు ఏ రసానుభూతి కలిగించదలుచుకున్నావు, సరళంగా మధుర మందాకిని టైప్లో రాస్తున్నావా, జడ ఏ సీన్కి ఎలా రాయాలి పదప్రయోగం అనేది ఒక ఆర్ట్ అండి. ఇదంతా ప్రొఫెషనల్ రైటింగ్లో అవసరమైంది ఆర్ట్. అది తెలియాలంటే మనకి పద్యాలు తెలియాలి, వర్ణనలు తెలియాలి. కొంచెం వాల్మీకి బాగా రాస్తాడు శృంగారం, అది ఎక్కడ చదివామనుకోండి రాస్తూ ఉండగా పోపులు పెట్లు లవంగం ఎక్కడుంది యాలక్కాయ ఉన్నట్టు తీసేసి అందులో వేసేస్తూ ఉంటాం అనమాట. ఆ సంస్కారం ఆ సాంగత్యం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవునండి. అంటే మీరు అన్నట్టుగా రచయితలు సాహిత్యవేత్తలు కావాలనుకునే వాళ్ళకి ఓకే, మామూలుగా ఉద్యోగాలు చేసుకొని జీవిద్దాం అనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆస్వాదించేవాళ్ళు వేరు, వంట చేసేవాళ్ళు వేరు, వంట ఆనందించేవాళ్ళు వేరు. చాలా తేడా. మీరు చెప్పేది రెండో టైపు. వాళ్ళకి వంట బాగుండాలంటే మనకు వంట చేయడం తెలియాలి. మన దగ్గర లవంగాలు యాలక్కాయలు ఉండాలి, అవన్నీ ఉంటే వంట అద్భుతంగా ఉంటుంది. ఆ దినుసులు ఉండాలి, అవి ఎప్పటికప్పుడు కొత్తగా కొనుక్కుంటూ ఉండాలి. అంటే ఈ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు వీళ్ళందరికీ కూడా మెమరీ, జ్ఞాపశక్తి, తర్వాత పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. అవునండి. అక్కడ మన పద్యం ఉపయోగపడుతుందా? అంటే అది మరీ చదువుకునేవాడిని ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడిని పద్యాలు చదవరాను అంటే కష్టం ఇప్పుడు ఈ టైంలో. కాబట్టి అది అంత ఉపయోగపడదు. కానీ మెమరీ టెక్నిక్ పెంచుకోవడానికి చాలా ఈజీ టెక్నిక్స్ చాలా ఉన్నాయండి. రాత్రిపూట ఒక 15 నిమిషాలు చదివి మళ్ళీ ఇంకెవరితో మాట్లాడకుండా పడుకొని పొద్దున లేవగానే రాత్రి చదివింది 15 నిమిషాలు మళ్ళీ చేసి, అది సైంటిఫిక్గా కూడా యాక్సాన్ బాండ్స్ అంటారు. ఉదాహరణకి మీరు A+B² చదివారనుకోండి, A²+B²+2AB అని ఒక ట్రయాంగిల్ బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మీరు టీవీ చూశారనుకోండి, అందులో అబ్బని తీయని దెబ్బ అని పాట వచ్చిందనుకోండి, వెంటనే ఈ ట్రయాంగిల్ బాండ్ పెంటగాన్ బాండ్ అయిపోతుంది. A² నువ్వు వస్తానంటే +B² నే కాదంటానా +2AB అవుతుంది. పొద్దున అయ్యేసరికి 2 పోతాయి అందులో, ఎందుకంటే మన బ్రెయిన్ ట్రయాంగిల్ బాండ్స్ని నిలబెట్టుకుంటుంది. అప్పుడు ఇంటర్వ్యూలో నాలాంటి A+B² చెప్పరా అంటే వాడికి A² ఒకటే గుర్తుంటుంది, తర్వాత ఏం గుర్తుండదు. అందుకని రాత్రిపూట పొద్దున పూట చదివితే సాలిడిఫై అయిపోతుంది, కాంక్రీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పద్యాలు నేను బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్ ఐ షుడ్ నాట్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, కామర్స్ కదా మాది. ఎందుకు గుర్తున్నాయంటే ఇదే టెక్నిక్ అండి, మా ఫాదర్ చెప్పిన టెక్నిక్. ఇందాక మీరు చెప్పారు శైలి గురించి మాట్లాడుతూ, మామూలుగా మీరు ఇందాక భట్టుమూర్తి గురించి చెప్పారు, అలాగే అలసాని పెద్దల గ్రథ గురించి చెప్పారు. జనరల్గా వాళ్ళ పాకం వేరు, విశ్వనాథ వాళ్ళ పాకం వేరు. మీదేమో చాలా లలితంగా చాలా బాగుంటుంది. మీ పోతన లేదు ధైర్యమే విలోలంబయ్య ప్రాణములు టావులు దెబ్బలు చెప్పుడు శంఖచక్ర యుగముంచి ఏదో సంధింపుడు. అవును, పోతనండి. మీరు ఎంతమంది చదువుతున్నారు, అన్ని రకాల పాకాల వాళ్ళని. మీ పాకం శైలి చాలా సులభంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అందరికీ అర్థమవుతుంది. మీ శైలి పైన ఎవరైనా ప్రభావం ఉందా? మీరు ఆ శైలిని ఎలా తెచ్చుకున్నారు సార్, ఏర్పరచుకున్నారు? నా మీద ఎవరిదన్నా ప్రభావం ఉందంటే ఇద్దరేనండి, పోతన, మన జంజాల పాపేశ్వర గారు, కొంచెం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, బాలగంగాధర తిలక్ మామూలే.
అంటే మీ శైలి ఇంత సులభంగా అందంగా ఉండటానికి వాళ్ళ ప్రభావం అంటారా? ముఖ్యంగా పోతానండి. ఎవడన్నా సరే రైటర్ అవదలుచుకున్నాడు కంపల్సరీగా ముగ్గురు చదవాలండి. ఒకటి వాల్మీకినండి. వాల్మీకి అంటే కథాంశం, నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నావు. రాముడు సీత అడవికి వెళ్ళారు, ప్రాబ్లం స్టార్ట్ అయింది. అక్కడ ఒక విలను రావణాసురుడు, క్లైమాక్స్, చిన్న సైడ్ క్యారెక్టర్ ఆంజనేయులు, లక్ష్మణుడు, విభీషణుడు. వీళ్ళు కూడా చాలా ఉదాత్తమైన వ్యక్తిత్వాలు, వ్యక్తిత్వ పోషణ అంటారు. ఇంతకన్నా ఏం కావాలంటే రచనకి అది చాలా ముఖ్యం. ఫస్ట్ అండి. నెక్స్ట్ నాటకీయత ఉండాలి, దానికి నన్నయ్య. భారతంలో ఉన్న నాటకీయత ఇంకెక్కడ ఉందండి? తిక్కన గారు నా ప్రసిద్ధులు కదా నాటకీయతకి యాక్చువల్గా. మూడోది శైలి. శిల్పం ఏమో నన్నయ్య అండి, శైలి ఏమో పోతన. వెళ్ళిపోతాం. మనం చెప్పదలుచుకున్నది ఎప్పుడు గంభీరమైన పదాలు వాడాలి. ప్రళయకాల జంఝామారుతంలాగా అతను లోపలికి ప్రవేశించాడు అనగానే విజువలైజేషన్ వచ్చేస్తుంది. అతడు తాపీగా ప్రవేశించాడు అంటే నెమ్మదిగా ప్రవేశించాడు. అలా ఏ భాష ఎప్పుడు వాడాలి అనేది చదవాలంటే ముందు బేసిక్ ఫౌండేషన్ ఉండాలి, పునాది ఉండాలి. అంటే ఈ కథాంశము, కథను ఎలా సిద్ధం చేసుకోవాలి, నాటకీయత, పాత్ర పోషణ, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, పోస్ట్ క్లైమాక్స్, అది ఏ స్టైల్లో చెప్పదలుచుకున్న స్టైల్స్ ఉంటాయి చాలా. అబ్సర్డిటీ, న్యాచురలిజం, రియలిజం, ఎక్స్ప్రెషనిజం, డ్రామా, విశ్వనాథ్ గారి మెలో డ్రామా, ఈ రకరకాల పద్ధతుల్లో నువ్వు నీ సబ్జెక్ట్ని ఏ రకంలో చెప్పదలుచుకున్నావు. రామాయణాన్ని అబ్సర్డిటీలో కూడా చెప్పచ్చు. సో మీరంటే కథాంశం మనం ఎలా ఉండాలి తెలుసుకోవాలంటే వాల్మీకిని చదవాలి. తర్వాత నాటకీయత కావాలంటే నన్నేం చదవాలి, శైలి కావాలంటే పోతన చదవాలి. తర్వాత చాలామంది మీ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసిన పెద్దవాళ్ళు వాళ్ళు నాతో మాట్లాడుతున్న సందర్భంలో తిక్కన గారికి మీకు పోలుస్తారు. ఆయన మహాకవి, ఇద్దరు. అసలు వాళ్ళ ఉద్దేశం అది కాదు. ఒక డ్రామా ఉంటుంది కదా, నాటకీయత. ఒక నాటకీయత అంటే చదివింపజేయటము. ఇలా పుస్తకం తీసుకున్నామంటే మొత్తం అది అయిన దాకా మనం. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. హీరో హీరోయిన్లు కలుసుకోవాలి, అతను లోపల ప్రవేశించాడు. హీరోయిన్ పుస్తకం చదువుకుంటుంది, ఆమెను చూసి లోపలికి రావచ్చా అని అడిగాడు అనుకోండి. అది నేనైతే ఎట్లా రాస్తానంటే, అతను తలుపు తీసి ఒక క్షణం ఆగిపోయాడు. తను చూస్తున్నది శిల్పాన్న, బతికున్న అమ్మాయినా అని ఏదో అనుకున్నాడు. లోపలికి ప్రవేశించిపోయి మళ్ళీ ఆగిపోయాడు. లోపలికి ప్రవేశిస్తే ఆవిడ సంభాషణ ప్రవేశిస్తుంది. అలా కాకుండా కొంచెంసేపు చూడాలి అంటే మౌనంగా ఉండాలి. అందుకని చూస్తూనే ఉన్నాడు. అలికిడికి ఆమె తలెత్తి చూసింది. మళ్ళీ స్క్రీన్ ప్లే అండి, షాట్ అక్కడ అయిపోయింది. ఈ షాట్ తలెత్తి చూసింది. అపరిచితుడు. నమస్కారం. మనతో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు. నవలాకారుడిగా, కథకుడుగా, వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన అవసరం ఏమాత్రం లేదు. అనేక తరాల వారికి బాగా పరిచితమైన వ్యక్తి, రచయిత, గొప్ప రచయిత, క్రియేటివ్ రచయిత ఎండమూరి. వారిలో ఒక ప్రత్యేక కోణం ఉంది. అది పద్యాలంటే ఆయనకి చాలా ఇష్టం. అద్భుతంగా దాన్ని ఆస్వాదిస్తారు, ఆ కవులను అద్భుతంగా ఆరాధిస్తారు. వారి యొక్క సాహిత్య ప్రయాణంలో పద్యాల కోణాలని, ఆ ప్రభావాన్ని తెలుసుకొని మనం కూడా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇంటర్వ్యూ ప్రారంభించబోయే ముందు మీరు కొప్పరపు వంశం వాళ్ళు, మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అది మిమ్మల్ని మీ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చదువుకొని మా ఆలోచన విధానం పైన కూడా మీ ప్రయత్నం పడింది, నా పైన కూడా. ఎవరన్నా కలవాలన్నా, ఏదైనా చేయాలన్నా 1, 2, 3 ఆర్డర్. ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి, ఏమిటి, కలవాలా వద్దా, ఎలా డిసైడ్ చేసుకోవాలని ఒక మీమాంస వస్తుంటుంది. వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది మీ రచన ద్వారానే చాలామందికి అలవాటైంది, నాకు కూడా అలవాటైంది. అది వయసు పెరిగే కొద్దీ ప్రాక్టీస్లో పెట్టాను. అది అలా ప్రాక్టీస్ చేయటం నాకు మంచి ఫ్రూట్ఫుల్గా ఉంది. తర్వాత కొప్పరపు కోలు మీరు గుర్తు చేశారు. అంటే మీలోని పద్యాన్ని మీరు ఎంత ఇష్టపడతారు అంటానికి ఒక ఉదాహరణ.